ముఠాలపై ఉక్కుపాదం మోపక తప్పదంటున్నారు హోం మినిస్టర్ అనిత. గంజాయి రహిత నగరంగా విశాఖను 3 నెలల్లో మారుస్తామని మంత్రి అనిత టార్గెట్ ఫిక్స్ చేశారు. రాత్రి 10 గంటలు దాటితే రోడ్ల మీద గుంపులుగా తిరిగే యువతకు బ్యాండ్ బాజా బారాత తప్పదని మాస్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. 3 ప్రయారిటీస్ 3 months, దట్ ఈజ్ అనిత. విశాఖలో నేరాల సంఖ్య తగ్గించాలి అంటే గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు సర్కార్. దేశంలో ఎక్కడ గంజాయి కేసులు పట్టుబడినా వాటి మూలాలు విశాఖలో ఉండడం చూస్తేనే పరిస్థితి అర్థమవుతోంది. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారు రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది ఉంటే కేవలం విశాఖలోనే 1254 మంది జైళ్లలో ఉన్నారు. సరిహద్దు ప్రాంతాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు గంజాయి స్మగ్లింగ్ విశాఖ మీదుగా యథేచ్ఛగా సాగుతోంది. దీంతో విశాఖలో నేరాల సంఖ్య పెరిగిపోతోందని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. దీంతో మొదట గంజాయి నియంత్రణే లక్ష్యంగా పనిచేయాల్సి ఉందని ప్రభుత్వం టార్గెట్ ఫిక్స్ చేసింది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు నగరంలో ఎవరైనా యువత రాత్రి 10 గంటలు దాటి గ్రూపులుగా బయటకు వస్తే వారిపై నిఘా నేత్రం ఉండేలా కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దిశ పోలీస్ స్టేషన్స్ కూడా ఇక నుంచి మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తామని, మహిళల భద్రతకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం అయింది అన్నారు హోంశాఖ మంత్రి అనిత. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. డ్రగ్స్ హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు. ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు. ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా, గంజాయి స్మగ్లింగ్లు అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా ఉన్న మేయం కానీ, ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. టీచర్స్ నాకు ఫోన్లు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అంటే గంజాయి అంత విచ్చలవిడైపోయింది, విపరీతంగా వైజాగ్లో దొరుకుతుంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, గంజా ఈవినింగ్ వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, కొడుతున్నారు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వింటున్నాం, నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ అరికట్టాలంటే మూలాల్ని మనం వెతుక్కోవాలి. మూలాలైన ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి. ఏమంటే చింతపల్లి నుంచి, జీమాడుగల్ నుంచి, అటువైపు నుంచి, అదేవిధంగా మనకు ఒడిశా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పి 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్నీ, దాంట్లో ఈవెన్ 2 వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధమవుతోంది. అందులో కూటమి అధినేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు యువత భవితను చిత్తు చేస్తున్న గంజాయి డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ కొత్త ప్రభుత్వం. అందులో భాగంగా హోం మినిస్టర్ అనిత పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. 3 నెలల సమయంలో నేర నియంత్రణకు కావలసిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల అధికారులతో కూడా భేటీ అయి నేర నియంత్రణ మీద ఫోకస్ చేస్తామంటున్నారు హోం మినిస్టర్. అదే జరిగితే విశాఖ మునుపటిలా ప్రశాంత నగరంగా మళ్లీ పేరు పొందే అవకాశం ఉంది. డెఫినెట్గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి
మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పాం. ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు. గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా, ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. టాలరేట్ చెయ్యం. సమయానికి అనుకూలంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడొద్దు. పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ప్రైట్ గేమ్. ఎట్టి పరిస్థితుల్లోని 3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. 3 నెలలు టైం ఇచ్చా. 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ, గంజాయి విచ్చలవిడితనం కానీ మేము తగ్గిస్తాం.